వెల్కమ్ టు సివిఆర్. ఇక జ్యోతిషుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మితే ఎంతటి ఘోరాలకు దారి తీస్తుందో తమిళనాడులో జరిగిన ఈ ఘటన మరోసారి చాటి చెప్పినట్టయితే మనం చూడొచ్చు. ఇక కుమారుడి వల్లే నీ ప్రాణానికి ప్రమాదం ఉంది అనే జ్యోతిషుడి హెచ్చరికను కూడా నిజమని నమ్మిన ఓ తండ్రి కన్న కొడుకునే కిరాతకంగా హత్య చేయించాడని చెప్తే మీరు నమ్ముతారా? అదే అండి, అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి నదిలో కూడా పడేసి ఆనవాళ్లు చెరిపేయాలని కూడా ప్రయత్నించాడు ఆ తండ్రి. ఇక 3 ఏళ్ల తర్వాత సిబిసిఐడి దర్యాప్తులో ఈ దారుణం అయితే వెలుగులోకి రావడంతో తమిళనాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఈ హత్య ఎలా జరిగింది? అసలు దర్యాప్తులో బయటపడిన సంచలన నిజాలు ఏంటి? మరి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చూసుకోండి, ఇక్కడ జ్యోతిషుడి మాటలకు కన్న కొడుకును బలి తీసుకున్నాడు ఒక తండ్రి. ఇక కొడుకుతోనే ప్రాణహాని ఉందని జ్యోతిషుడు చెప్పడంతో ఇక్కడ ఆ తండ్రి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ఇక కన్న కొడుకునే బలి తీసుకున్నట్టయితే మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్న తండ్రే కసాయిగా మారాడు. అంటే జ్యోతిషుడి మాటలు నమ్మి కన్న తండ్రే కసాయిగా మారాడు. ఇక ఆస్తి కోసం కొడుకుతో తరచు అంటే ప్రతి రోజు గొడవలు పడుతూనే ఉండేవాడు కొడుకుతో. ఆ గొడవలు అంటే ముందే హత్యకు కూడా ప్లాన్ కూడా వేశాడు తండ్రి. ఇక స్నేహితులతో కలిసి శ్రీకాంత్ ను తండ్రి అతి కిరాతకంగా హతమార్చినట్టయితే మనం చెప్పొచ్చు. ఇక కుటుంబాన్ని విషాదంలో ముంచాడు ఆ తండ్రి. అంటే ముఖ్యంగా అంటే జ్యోతిషుడి మాటలు నమ్మి, అంటే జ్యోతిషుడు కొడుకు వల్ల నీకు ప్రాణహాని ఉందని ఆ జ్యోతిషుడు హెచ్చరించడంతో కన్న తండ్రి కసాయి వాడిగా మారి ఆ కొడుకుని చంపిన ఘటన అయితే మనం చూడొచ్చు. ఇక ఆస్తి కోసం కూడా కొడుకుతో ప్రతి రోజు అంటే తరచు గొడవలు పడుతూనే ఉండేవాడు. అంతకు ముందే అంటే ఆ గొడవలు పడుతూ అంటే హత్యకు ముందే ప్లాన్ కూడా వేశాడు. పక్కా ప్లాన్ తో స్నేహితులతో కలిసి శ్రీకాంత్ ను తండ్రి హతమార్చి అసలు కుటుంబాన్నే విషాద ఛాయలు అంటే కుటుంబాన్నే ముఖ్యంగా విషాదంలో ముంచినట్టు కూడా చెప్పొచ్చు. అసలు ఇలాంటి దారుణం అసలు ఏంటి? అసలు ముఖ్యంగా తమిళనాడులో అయితే ఈ దారుణం చూసి అందరూ అసలు వాళ్ళకి మాటలు అనేవి రాకుండా పోయాయని కూడా మనం చెప్పొచ్చు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే కన్న కొడుకుని తండ్రి చంపడం అంటే ఇది చాలా విడ్డూరం అండి. అసలు ఎందుకు ఇలా చేశాడనేది ఇప్పుడు చూద్దాము. హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక నదిలో పడేశాడనమాట. అసలు గొంతు నులిమి ప్రాణాలు కూడా తీశాడు. ఇక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నిందితులు ఆనవాళ్లు లేకుండా నదిలో పడేసిన ఘటన అయితే మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక కిరాతకంపై షాక్ అయితే ఒక్కసారిగా తమిళనాడు పోలీసులు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేశాడు? అంటే ఈ మూఢనమ్మకాలు ఏంటి అంటే జ్యోతిషుడు చెప్పిన మాటలు అంటే నీ కొడుకు వల్ల నీకు ప్రాణహాని ఉందని చెప్పి జ్యోతిషుడు చెప్పిన మాటల వల్ల కన్న కొడుకుని అతి కిరాతకంగా అంటే ఆ ఏ రకంగా ఏం చేస్తే ఎలా జరుగుతుంది అని అంటే ఆస్తి వివాదంలో ప్రతిరోజు కూడా కొడుకుతో గొడవ పడ్డట్టు కూడా చూస్తూ ఆ విషయంలో అంటే ముందే స్నేహితులతో కలిసి ఆ హత్య కూడా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం కొడుకుని హత్య చేసినట్లయితే మనం చూడొచ్చు. ఇంత దారుణ ఘటనకి అంటే ప్రతి ఒక్కరు అంటే ఈ కిరాతకంపై ముఖ్యంగా పోలీసులు అయితే షాక్ కి గురైనట్టు చెప్పొచ్చు. తమిళనాడు మొత్తం అతలాకుతలమైంది. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఏళ్ల తర్వాత అంటే కొడుకుని తండ్రి చంపి నదిలో పాడేసిన తర్వాత అసలు 3 ఏళ్ల తర్వాత అయితే ఇది బయటికి వచ్చిందనమాట. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడండి. అంటే 3 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా ఈ మిస్టరీ అనేది బయటకు వచ్చిందండి. అసలు ఏమైందంటే 2023లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు అనేది ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. ఆ తర్వాత సిబిసిఐడి దర్యాప్తులో అసలు నిజమైతే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తుండని సిబిసిఐడి దర్యాప్తులో అసలు ఏం జరిగింది? ఏంది? అసలు ఎలా జరిగింది అనేది వెలుగులోకి వచ్చినట్టయితే మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ తండ్రి పాత్ర బయటపడటంతో ఒక్కసారిగా సంచలనం అయితే నెలకొందని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ జ్యోతిష్కుడి మాటే హత్యకు ప్రధాన కారణమా? జ్యోతిషుడు చెప్పిన మాటల వల్లనే ఇలా జరిగిందా? అనేదైతే ఇక్కడ ఒక సస్పెన్స్ అనేది చెప్పాలి. ఇక కొడుకు వల్లే చావని ఆ నిందితుడు చెప్పాడని చెప్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత ఆ మాటలను నిజమని నమ్మిన తండ్రి మూఢనమ్మకంతోనే సొంత రక్తాన్నే బలి చేశాడు. అంటే జ్యోతిషుడు చెప్పిన మాటలు నమ్మి సొంత రక్తాన్ని అంటే తన కన్న కొడుకునే ఇలా దారుణంగా హత్య చేసిన ఘటన అయితే అందరినీ కలిచివేస్తుంది. ఇక ఈ మూఢనమ్మకంతో సొంత రక్తాన్ని ఎలా బలి తీసుకుంటాడు? అసలు పోలీసుల విచారణలో అయితే అసలు ఈ సంచలనం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అంటే ఇలా చేసిండు అనే దానికైతే మనం నమ్మశక్యం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది జ్యోతిషుడు చెప్పిన మాటలకి తండ్రి ఇలా హత్య చేశాడా అన్న ఆలోచనలో అయితే అందరూ పడ్డారు. అసలు ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే
ముఖ్యంగా అంటే తండ్రి అంటే కన్న కొడుకుని హత్య చేసినందుకు తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఇక మరో నిందితుడి కోసం అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. వేట కొనసాగుతుంది. ఇక వేండర్ బాల అరెస్ట్ కూడా చేశారు. ఇక వేండర్ బాలను అరెస్ట్ చేశారు. ఇక అలెక్స్ పాండియన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇక ముఖ్యంగా కరుప్పయ్య కోసమైతే పరారీలో ఉన్న కరుప్పయ్య కోసమైతే పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక మూఢనమ్మకాలపై మరోసారి తీవ్ర చర్చ కూడా జరగనుంది. ఇక జ్యోతిష్కుడి మాటలకు కొడుకును బలి తీసుకున్నాడు. కన్న తండ్రే కిరాతకుడయ్యాడని కూడా ప్రధానంగా చెప్పొచ్చు. ఈ మూఢనమ్మకం కుమారుడి ప్రాణం అయితే తీసింది. హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి నదిలో పడేసిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని ఇప్పుడు కలిచివేస్తుందనే చెప్పాలి. అసలు ఏంటి? అసలు ఈ మూఢనమ్మకాలేంటి? అసలు జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నమ్మి కన్న కొడుకునే ప్రాణం తీశాడంటే అసలు ఆ తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు? కన్న తండ్రి అంటే కొడుకు వల్ల తండ్రి చనిపోతాడన్న ఒక్క మాటతో కొడుకుతో వివాదం అంటే ఆస్తి వివాదానికి ప్రతిరోజు పాల్పడి ఆ తర్వాత స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్‌తో ముఖ్యంగా అంటే స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ వేసి కన్న కొడుకుని హత్య చేసిన ఘటన అయితే ఇప్పుడు అందరిని తమిళనాడులో అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు నివ్వెరపోయి చూస్తున్నారని చెప్పాలి. అసలు ఇలా ఎందుకు జరిగింది? ముఖ్యంగా జ్యోతిష్కుడి మాటల వల్లనే ఇలా జరిగిందా? ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక కారణంగానే చెప్పొచ్చు. అసలు ప్రతి ఒక్కరు కూడా సస్పెన్స్‌లో ఉంది. అసలు ఇలా ఎందుకు జరిగింది? జ్యోతిష్కుడి మాటలే కన్న కొడుకు ప్రాణం తీసిందా? లేదా ఇంకేదైనా వివాదం ఉందా? అంటే లేదు. ఇది నిజం. అంటే మూఢనమ్మకం. అంటే కన్న తండ్రికి ఉన్న మూఢనమ్మకంతోనే అంటే జ్యోతిషుడు చెప్పిన మాటలు నిజమే. అంటే నా కొడుకు వల్ల నేను చనిపోతాను. నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తను బాగా నమ్మాడు కాబట్టి తను ముందే భయపడి ఇలా స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్‌తో హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి నదిలో పడేసిన ఘటన అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలండి. అసలు ముఖ్యంగా మీకు చెప్పబోయేదేంటంటే నమ్మకాలు అంటే మూఢనమ్మకం. అసలు ఈ నమ్మకాలేంటండి? మూఢనమ్మకాల వల్ల మన కన్న పిల్లల్ని మనం చంపుకోవటం అంటే ఇది అతిశయోక్తి అనే చెప్పాలి. ముఖ్యంగా అసలు ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటల వల్ల అంటే కొడుకు వల్ల తండ్రి చనిపోతాడు అని ఒక్క మాటతో తండ్రి ఇంత కిరాతకంగా వ్యవహరించడం అయితే చాలా దారుణమనే చెప్పాలి. అవును, పిల్లల కోసం కన్న తల్లి తండ్రి చనిపోయినా పర్లేదు. వాళ్ళు బాగోసమే మనం ఉండాలి కదా! ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ప్రతి ఒక్కరు చాలా కిరాతకాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా ఈ ఈ ఘటన అయితే చాలా చాలా విదారకం అని కూడా మనం చెప్పుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలైతే ఎవరు నమ్మకూడదు అనైతే మేము గట్టిగా చెప్తున్నామండి. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.